ఆయన నన్ను తప్పించెను. దగ్గరగా తప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. భక్తుడు పలుకుతున్న మాట, నేను యెహోవా వద్దకెళ్ళి నా బాధనంతా చెప్పుకున్నాను, నా గోడంతా చెప్పుకున్నాను. ఏ కష్టాన్ని బట్టి నా మనసు భయపడుతుందో, ఏ రోగాన్ని బట్టి నా మనసు భయపడుతుందో, ఏ బిడ్డలు లేక నా మనసు భయపడుతుందో, ఏ వివాహము కాక నా మనసు భయపడుతుందో, ఏ అప్పులు బట్టి రోగాన్ని బట్టి నేను భయము కలిగిన వ్యక్తిగా మారిపోయానో, నా గోడంతా కూడా, నా బాధంతా కూడా నా దేవుడు వద్ద విచారంతో చెప్పుకున్నాను. నా దేవుడు నాకేమిచ్చాడంట? జవాబిచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన దైవజనమా, భక్తి కలిగిన వాడు ఎప్పుడు కూడా తన బాధ మనుషులతో పంచుకోడు. నిజముగా భక్తి కలిగిన వారు, నిజముగా విశ్వాసం కలిగిన వారు, నిజముగా ప్రార్థనా జీవితం కలిగిన వారు వారి అంతరంగంలో ఉన్న బాధ, భయాన్ని దేవుడితో పంచుకునే వారిగా ఉంటారు. దేవుడితో మనవి చేసుకున్న వారిగా ఉంటారు. ఆ వ్యక్తి జీవితం గమనిస్తూ ఉంటే ఎంతో విచారం కలిగిన బాధ తన గుండెల్లో కనబడుతుంది, ఆవేదన గుండెల్లో కనబడుతుంది. ఇంత ఆవేదకరమైన పరిస్థితిని ఉన్నప్పుడు, ఇంత కలవరం వంటి పరిస్థితి కనబడుతూ ఉంటే, భయంకరమైన పరిస్థితులు వెంటాడుతుంటే, మనిషిగా వణుకుపోతున్న దశ దిశలో కనబడుతూ ఉంటే, ఆయన దేవుడు ముందుకెళ్ళి తన కలవరాన్ని దేవుడితో పంచుకుంటున్నాడు, తన బాధను ప్రభుతో పంచుకుంటున్నాడు. దేని బట్టి అయితే కలవరం వచ్చిందో, దేని బట్టి అయితే విచారిస్తున్నాడో, దేని బట్టి అయితే బాధ వచ్చిందో, దేని బట్టి భయాందోళన చెందాడో, ఆ భయం కలిగిన పరిస్థితుల్లో, ఆ కలవరం వంటి పరిస్థితుల్లో, ఆ విచారం వంటి పరిస్థితుల్లో అతని కాలు బంధువుల ఇంటికి నడవలేదు, స్నేహితుల ఇంటికి నడవలేదు, రాజకీయ నాయకుల గుమ్మాలు తొక్కలేదు, లోక అధికారుల వైపు చూడలేదు. కానీ నాలో ఉన్న ప్రతి కలవరం తొలగిపోవాలంటే ఏ దేవుడైతే నాకు మేలు చేయగలడనుకొని మడుగులు వేసుకుంటూ దేవుడు పాదాల వద్దకెళ్ళి విచారముతో దేవుడితో మాట్లాడుతుండగానే పరలోకములోంచి జవాబు ఆ వ్యక్తికి వచ్చింది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీ బాధ ఎవరితో పంచుకుంటున్నావు? నీ దుఃఖం ఎవరితో పంచుకుంటున్నావు? నీ రోగం ఎవరితో మాట్లాడుతున్నావు? లోకంలో మనుషులతోనా? లోకంలో బంధువులతోనా? నా అనుకున్న వారితోనా? 24 గంటలు పక్కన కూర్చొని ఎంతకాలం మాట్లాడినా జీవితం మారదరా? నీ కన్నీళ్ళు తొలగించబడవు. 24 గంటలు పక్కన కూర్చొని ఏడ్చి నువ్వు ఎవరికి చెప్పుకున్నా ఈ లోకములో నీ ఏడ్పులాగా మిగిలిపోతుంది తప్ప నీ కన్నీరు తొడవబడవు, నీ బాధలు కొట్టివేయబడవు, నీ కష్టాలు దూరంగా, నీ రోగం స్వస్థత జవాబు వస్తుంది. వివాహము కాక ఏడ్చే నీకు జవాబు వస్తుంది. 1 కోటి రూపాయల అప్పు కలిగిన నీకు జవాబు, ఎన్ను మందులు వేసుకున్నా తగ్గన రోగానికి జవాబు వస్తుంది. నిజమే కాంతాభిషేకం సాతాను వేడిపించే రకానికి జవాబు వస్తుంది. మనిషిగా ఎన్ని ప్రశ్నలు జీవితంలో క్వశ్చన్ మార్క్ మిగిలిపోయావో అవన్నిటికీ ఒకే ఒక్కడు జవాబుతో అన్ని కొట్టుకుపోతాయి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు వాక్యం అంటుంది, ఈ లోకములో చిన్నపిల్లవాడు మొదలుకొని పెద్దవాడు వరకు కూడా ఏదో ఒక భయం వెంటాడుతుంది. చదువుకున్న వాడికి చదువు భయం, రోగంతో ఉన్న వాడికి రోగం భయం, అప్పుల్లో ఉన్న వాడికి అప్పుల భయం, వివాహం కాని వారికి వివాహం భయం, పిల్లలు పుట్టిన వారికి పిల్లల భయం. దేవుడి స్తోత్రం. ప్రతి భయములో కూడా జయించే కుటుంబాలుగా మారాలంటే, ప్రతి భయములో కూడా విజయం సాధించే వ్యక్తులుగా మారాలంటే, మన భయములోంచి తొలగించే దేవుడి పాదాల వద్దకి మన వచ్చే వ్యక్తులుగా మారాలి. నా ప్రేమైన దైవజనమా, ఇంతకాలం జీవితంలో ఏదో ఒక దాన్ని బట్టి భయపడుతూ ఏడుస్తున్నావా? ఏం జరుగుద్దని ఏడుస్తున్నావా? కరెక్ట్గా నువ్వు దేవుడి మీద ఆధారపడే వ్యక్తిగా ఉంటే
కరెక్ట్గా దేవుడికి మనసిచ్చే వ్యక్తిగా ఉంటే, నీ కళ్ళతో మనసులు కాకుండా దేవుడు చూసే వ్యక్తిగా మారితే, నీ పిడికిడి గుండెల్లో మనుషులకు చోటు ఇవ్వకుండా నీ తండ్రి దేవుడు చోటిచ్చే వ్యక్తిగా మారితే, 600 నా దేవుని బట్టి, నా తండ్రిని బట్టి నా జీవితం మారుతుంది, నా బతుకు మారుతుంది, నాకు బిడ్డలు పుడతారు, నాకు వివాహం జరుగుద్ది, అప్పులు ఎగిరిపోతే నేను బాగుంటా అనుకున్న వ్యక్తిగా మారితే, పరలోకము దేవుడి మనసు నీ వైపు చూసేదిగా మారుతుంది. నీ తెగులు దూరపరుస్తుంది, నీకు సంతానం ఇస్తుంది, నీకు వివాహం జరిగిస్తుంది, అప్పులు కొట్టివేయబడుతుంది. 100 ఏళ్ల పాటు దేవుడు తోడిగా ఉండి, సర్వాధికారిగా తోడిగా ఉండి, ఏ కీడు నీకు రాకుండా, ఏ ప్రమాదం నీకు రాకుండా, సర్వశక్తి కలిగిన దేవుడు నీ పక్కనే నీకు అండగా నిలబడతాడు. వా, తప్పలు కొట్టడు ఒకసారి. హల్లెలూయా. 100 మంది నీ పక్కన ఉన్న నీ ఏడుపు తగ్గదరా, ఒక్క దేవుని పక్కొచ్చే చరిత్ర మారిపోతుంది. ఏ పక్కకైతే దేవుడు వస్తాడో, ఎవరి కుటుంబాలకు దేవుడు వస్తారో, ఎవరికి తోడుగా దేవుడు వచ్చేవాడుగా మారుతారో, వారి జీవితాలు భయము కలిగిన పరిస్థితుల్లో ఉండరు, రోగాల మధ్య కొట్టిమిట్టాడరు, గొడ్డుమోతిగా ఉండరు. గాని బెలజమ్మా, దేవుడు వచ్చిన తర్వాత కన్నీళ్ళని కనబడవు, బాధని కనబడదు, విచారాన్ని కనబడదు, తెగుల్ని కనబడదు. కానీ ఎటు చూసిన దైవజనమా, చిరునవ్వు కలిగిన ఆశీర్వాదాలు నీ ఇంటిలో తొలతూగుతాయి, నీ ఒంటికి ఆరోగ్యం వస్తుంది, ఏనుగంత బలం పొందుకుంటా, ఎక్కడ చూసిన ఆశీర్వాదమే. దేవుడి స్తోత్రం. భయమే వద్దురా క్రైస్తవుడా, నీ దేవుడెవరు తెలుసుకోరా. భయమే వద్దురా క్రైస్తవుడా, నీ దేవుడెవరు తెలుసుకోరా. కలుగునగా కంటే కలిగించాడమ్మా, జరుగునగా కంటే జరుగుతాడమ్మా. కలుగునగా కంటే కలిగించాడమ్మా, జరుగునగా కంటే జరుగుతుందమ్మా. కనులెత్తి నీవు ఆకాశము చూడగా, కనులెత్తి నీవు ఆకాశము చూడగా, ఎవరు కలిగించారు వాటిని, ఎవరు కలిగించారు వాటిని. భయమే నీకు వద్దురా, తప్పులు కొడదామా, ధైర్యమే తప్పులు కొట్టు, దీవించబడతారు. గ్లోరీ. ప్రతి ఒక్క తప్పులు కొడుతూ ధైర్య తప్పులు కొట్టి మేలు చేస్తారు. యేసయ్యా, నీలకే నోరిస్తే దేవుడు గొప్పతనము చెబుతుంది. ప్రతి జీవికి నోరిస్తే దేవుడి మహిమ చెబుతుంది. పంచభూతాలు దేవుడే, నింగిరేలా దేవుడిదే. పెక బెలదిన ఉరుముల శబ్దముతో, పెక బెదపద ఉరుముల శబ్దముతో గద్దించే ఆ మెరుపులు, గద్దించే ఆ మెరుపులు. రోషము కలిగిన దేవుడి గురించి, రోషము కలిగిన దేవుడి గురించి చెప్పుదామా, భయపడకు, చెప్పుదాయమ్మా,
భయపడకు. హల్లెలూయా. ఎక్కడైనా జంతువులు వాటిని గమనిస్తూ ఉంటే చాలా ధైర్యంగా, ఎందుకంటే వాటి నమ్మకం అంత ఎవరి మీద ఉంది? ఎవరి మీద చెప్పండి? ఒక మనిషేనండి. నమ్మకం అంతా దేవుడు పెట్టలేదు. దేవుడు స్తోత్రం. నా ప్రియమైన దైవజన్మ, దేవుడిని నమ్ముకున్నావు కానీ పిరికిదానికి ఏడుతున్నావు నీ కుటుంబంలో. ఏ దేవుడు శక్తివంతు నీకు అర్థం కాక, ఆయన బలం నీకు అర్థం కాక, ఆయన అధికారం నీకు అర్థం కాక, ఆయన హోదా నీకు అర్థం కాక దేవుడు నమ్ముకొని ప్రార్థిస్తున్నా ఇంకా ఏ సందర్భంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ రోగంతో ఉన్నా, ఏ అప్పుల్లో ఉన్నా, అప్పును బట్టి మనసు గాయపడుతూ ఉంటే, రోగాను బట్టి ఆత్మ కలవరపడుతూ ఉంటే, స్థితిగతులు బట్టి మనిషి కలవరపరిచే వార్త వినబడుతూ ఉంటే, అటువంటి సందర్భంలో కూడా దైవజనమా దావీదు దేవుడి మీద నమ్మకము కలిగి, నా దేవుడి వద్దకు వెళ్తాను, నా తండ్రి వద్దకు వెళతాను, నా దేవుని నా బాధ చెప్పుకుంటాను, నా విచారం అంతా ప్రభు పంచుకుంటాను, నా దేవుడు ఖచ్చితంగా, నా తండ్రి ఖచ్చితంగా దేని బట్టి నేను భయపడుతున్నానో అవన్నీ విడిపిత్తనుకున్నాడు. అనుకున్న ప్రకారంగా దేవుడు అన్ని విడిపించాడు. దేవుడి స్తోత్రం. ఈ తైలాభిషేక ప్రార్థనలో నీవు కూడా ఇంతకాలం భయముతో, కలవరంతో, విచారంతో, ఆందోళనతో ఉన్న వ్యక్తిగా ఉండి అభిషేక ప్రార్థనకు వచ్చావా? అయితే రాసుకో డైరీలో, నీకున్న భయాలన్నీ కూడా ఈ అభిషేక ప్రార్థన ద్వారా తుడుచుకుపోతాయి. తప్పలు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి మనిషి కూడా దేవుడి మీద మనం ఆధారపడుతున్నప్పుడు, దేవుడి మీద ఆనుకున్న వ్యక్తిగా మారుతున్నప్పుడు, ఆయన ఆనుకున్న ప్రతి ఒక్క జీవితాన్ని కూడా ప్రతి భయములోంచి విడిపించి, ప్రతి కష్టములోంచి విడిపించి, ప్రతి బాధలోంచి విడిపించి గొప్పవాడిగా మార్చే కృప మనం నమ్ముకున్న దేవుడి చేతుల్లో మనకు కనబడుతూ ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆనాడు ఇశ్రాయేలు జీవితం గమనిస్తూ ఉంటే, దేవుడు ఆత్మ కలిగిన వాడిగా మోషే ఐగుప్తు దేశములోంచి బయలుదేరిన తర్వాత, సగం దారి వచ్చిన తర్వాత దైవజనమా ఎర్ర సముద్రం అడ్డుగా మార్చబడి ఉన్నది. మా జీవితాలు అక్కడే బాగుండే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కష్టాలు, బాధలు ఉన్నావని వారు పిరికివారుగా మాటలు ప్రారంభించారు. దేవుడు స్తోత్రం. కానీ మోసే ఒక్కడే ధైర్యవంతుడిగా ఉండి పలుకుతున్న మాట, ప్రజలారా, ఏ ఫరో సైన్యమైతే మీరు చూస్తున్నారో, ఏ కత్తులైతే మీరు చూస్తున్నారో, ఏ గుర్రములు మీరు చూస్తున్నారో, మీరు కాముగా 10 నిమిషాలు ఉండండి, తర్వాత వారు కనబడరు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలకు అర్థం కాల. మోషేకు ధైర్యం ఏంటి తెలుసా? దేవుని బట్టే. ఏ దేవుడు ఎన్నుకున్నాడో, ఏ దేవుడు ప్రవచించి మాట్లాడుతున్నాడో, ఏ దేవుడు నడిపిస్తున్నాడో ఆ దేవుడు బలం మోషేకు అర్థమైపోయింది, శక్తి మోషేకు అర్థమైపోయింది. కానీ దేవుడు ఆత్మ కలిగిన వాడితో దేవుడు నడుస్తున్న ఇశ్రాయేలుకి అర్థం కాల, దేవుడు బలం అర్థం కాల, దేవుడు శక్తి అర్థం కాక వచ్చిన సమస్యను బట్టి పిరికివారిగా
అధైర్యవంతులుగా మారి దేవుణ్ణి ఆశ్రయించేవారు కాకుండా మాకు అక్కడే బాగుంది అని అల్ప విశ్వాసం కలిగిన మాటలో వారు పలుకుతున్న దేవుడి స్తోత్రం. ఈరోజు చాలామంది కూడా దేవుని వెంబడిస్తున్న సందర్భంలో చిన్న ఆటంకం రాగానే ఓ నోట వచ్చే మాట పిరికితనం కలిగిన మాటలు, అధైర్యం కలిగిన మాటలు, కన్నీరు వంటి మాటలు, శోధన వంటి మాటలు ప్రతి మనిషి కూడా పలికేవాడు కనబడుతున్నాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమందు దేవుడు వాక్యం నీతో మాట్లాడుతుంది. మోషే యొక్క ఆత్మ కలిగిన వాడిగా జీవితాన్ని బాగా పరిశీలిస్తూ ఉంటే ఆయన నీలాగా నాలా కూడా మనిషిగానే ఉన్నాడు. కానీ దేవుడిని ఆరాధిస్తూ వెళుతున్న సందర్భంలో, నమ్మకం అడుగులు పెట్టి వెళ్తున్న సందర్భంలో మోషేకున్న మాట తీరు గమనిస్తూ ఉంటే ఎర్ర సముద్రం ఎదర అడ్డుగా కనబడుతుంది, వెనకాల ఫరో సైన్యం అడ్డుగా కనబడుతుంది. కానీ మోషేకున్న నమ్మకం తెలుసా, నా దేవుని బట్టి విజయాన్ని సాధిస్తా. తప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయమందు నిజముగా నువ్వు దేవుడిని ఆరాధించే వ్యక్తివైతే, నిజముగా దేవుడు నమ్మే వ్యక్తివైతే, నిజముగా నమ్మకం కలిగిన వ్యక్తివైతే, నీ 4 దిక్కులు మూయబడిన 4 కాలాలు మూయబడుతున్నా నువ్వు చెప్పాలి, దేవుని బట్టి, నా దేవుని బట్టి నా ముందున్న ఆటంకాలు నేను జయిస్తానుకో. యేసు నామములో పగిలితో స్తోత్రం. హల్లెలూయా. మోషే గారు ప్రభువు మీద నమ్మకం పెట్టుకొని ఆధారపడి ఆ సమస్య వంటి పరిస్థితుల్లో కూడా దైవజనమ ఎర్ర సముద్రం వైపు ప్రభుత్వ పలుకుతున్న మాట, అయ్యా ఎర్ర సముద్రం ఎదురవుతుంది, ఫరో సైన్యం వెనకాల వస్తుంది, నేనేం చెయ్యాలి తండ్రి అని ధైర్యముగా దేవుడు ముందుకెళ్ళి మాట్లాడుతూ ఉంటే ప్రభు చెప్తున్న మాట, అరే బాబు మోషే, నీ చేతులు కర్రిచ్చనగా కర్రతో కొట్టు, సముద్రం నేను పగిలి చేస్తా. తప్పలు కొట్టడు ఒకసారి. హల్లెలూయా. ప్రతి మనిషి జీవితంలో కూడా ప్రార్థన నేర్చుకున్నారు, కానీ ప్రార్థన బట్టి సాధించే విజయం మనుషులకు అర్థం కావట్లా. మోషే దేవుడు మాటను బట్టి దైవజనమా అక్కడ ప్రార్థన మోకరించి ప్రార్థన చేసి చేతిలో ఉన్న కర్ర తీసుకొని ఎర్ర సముద్రం కొట్టగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా మార్చబడింది. మోషే నోట వచ్చిన మాట, మరికొన్ని నిమిషాలకి మీలో ఎవరు ఉండరు అన్న మాట ప్రకారంగా ఫరో సైన్యమంతా దైవజనమా ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. దేవుడి మీద నమ్మకం ఉంచి ధైర్యముగా ముందుకెళ్ళిన మోషేను బట్టి ఇశ్రాయేలు అందరూ కూడా గొప్ప జయాన్ని తప్పలు కొడదాం ఒకసారి. దేవుడి స్తోత్రం. ఈరోజు నీ జీవితం ఎదురవుతున్న ప్రతి దాన్ని బట్టి పిరికివాడిగా మారకుండా దేవుడిచ్చిన ప్రార్థన జీవితాన్ని బట్టి ఆయన ముందు మోకరించి ప్రార్థించే వ్యక్తిగా ఉంటే, నీ వంతు నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే, ఏది నీ ముందు అడ్డుగా ఉందో, ఏది భయపెడుతుందో, ఏది కలవరపడుతుందో దాన్ని తొలగించే ప్రయత్నాన్ని దేవుడు చేస్తారు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నారు. ఇంతకాలం దేని బట్టి భయం పడ్డావో ఆ భయములోంచి జయమిచ్చే దేవుణ్ణి మనం ఆశ్రయించాలి. ఆనాడు ఎర్ర సముద్రం వచ్చినప్పుడు మోషే దేవుణ్ణి ఆశ్రయించాడు. అలా మనము కూడా దైవజనమా మన ముందు ఉన్న ఆటంకాల్లో, మన ముందు ఉన్న సమస్యల్లో, మన ముందు ఉన్న ఇబ్బందుల్లో, మన ముందు ఉన్న వాటిలో మనము జయించే వ్యక్తులుగా మారాలి అంటే దేవుడు వాక్యం అంటుంది, మనము ఆ పలవర వంటి విషయంలో, భయమాందకుల విషయంలో మన దేవుణ్ణి ఆశ్రయించాలి. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆశ్రయించిన వారి చరిత్ర గమనిస్తూ ఉంటే దైవజనమా, ఆనాడు ఎస్తేరు జీవితం గమనిస్తుంటే, మొర్దెకై జీవితం గమనిస్తూ ఉంటే, వారి జీవితాలు ఉరుకు ఎంపికించాలి అని ఆలోచన కలిగిన వారిగా ఆనాడు వ్యక్తులు ఉంటే, ఆ భయం కలిగిన సందర్భాల్లో వారు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు రవసగా దేవుడు మార్చి శత్రువును దూరపరిచి దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులకి దేవుడు విజయాన్నిచ్చాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయమందు కూడా నీవు దేవుణ్ణి భయం కలిగిన పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి ఆశ్రయించే వ్యక్తిగా మారితే
ఖచ్చితంగా నీ కుటుంబానికి జయాన్ని నువ్వు చూడగలుగుతావు. మేలు నీ కుటుంబం చూడగలుగుతుంది, అద్భుతం నీ కుటుంబం చూడగలుగుతుంది. దేనికోసమైతే భయం కలిగిన వ్యక్తిగా మార్చబడ్డావో, దేనికోసమైతే ఓ కలవరం వంటి వ్యక్తిగా మారిపోయావో, దేనికోసమైతే విచారం వంటి వ్యక్తిగా మారిపోయావో, దేవుణ్ణి ఆశ్రయించి నమ్మకం పెట్టుకున్న వెంటనే ఆ దేవునికి ధైర్యం కలగజేస్తారు. ఆ దేవుని కుటుంబాన్ని ఆదుకుంటాడు, ఆ దేవుని రోగాన్ని తొలగిస్తాడు, ఆ దేవుని అప్పులు కొట్టివేస్తాడు, ఆ దేవునికి సంతానం ఇస్తాడు, ఆ దేవుడు చక్కని వివాహాన్ని మీ బిడ్డలకు జరిగిస్తాడు. నమ్మి తప్పకొట్టు దేవుడి స్తోత్రం. నమ్మాలి నమ్మాలి దైవజనమా, నమ్మాలి నమ్మాలి దైవజనమా. తప్పలు కొడదాం. నమ్మాలి నమ్మాలి దైవజనమా, నమ్మాలి నమ్మాలి దైవజనమా. కంటికి కనబడని నీ దేవుణ్ణే హృదయ పూర్తిగా నమ్మాలిగా. కంటికి కనబడని నీ దేవుణ్ణే హృదయ పూర్తిగా నమ్మాలిరా. కడుపులో ఉన్నా మనసు పడినా, కడుపులోనా నలుసు పడినా, బిడ్డకు నేను తల్లిగా మారుతానని కంటికి కనబడమునుపే ఆశపడ్డావే. బిడ్డకు నేను తల్లిగా మారుతానని బిడ్డను చూడక మునుపే ఆశపడ్డావే. దేవుడే ఈ సృష్టికి మూలమని ప్రకృతినే చూసి తెలుసుకో. దేవుడే ఈ సృష్టికి మూలమని ప్రకృతినే చూసి తెలుసుకో. తప్పకూడదాం. తప్పట్లో అందరూ దేవుని మహిమపరుతూ సంతోషం కొట్టండి. సంతోషంతో యేసయ్యా గ్లోరీ. శూన్యముగా ఈ నేల ఉన్నప్పుడు రైతు నమ్మాడు ఆ భూమిని. తల్లి గర్భ ఆ దేవుడిని నమ్మాలి, ఆ తండ్రిని. హల్లెలూయా. నమ్మిన వారు తప్పులు కొట్టండి.
రెండవ వృత్తాంతము 20వ అధ్యాయము 1వ వచనం ధ్యానం చేసుకుందాం త్వరగా. ఇది అయిన తరువాత మోయాబీలను అమోనీయులను మయోనీయులలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి సముద్ర ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఏన్గదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. యెహోషాపాతుకు చెప్పగా అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని దగ్గర తప్పల కొట్టిన ఒకసారి. హల్లెలూయా. మనిషికి భయం కలిగితే దేవుడి ముందు తప్ప అందరి ముందుకు వెళ్తారండి. ఒక దేవుడి ముందుకు తప్ప అందరి ముందుకు వెళ్తారు. యెహోషాపాతు జీవితాన్ని బాగా మనం పరిశీలిస్తూ ఉంటే దేశం ఎంతో చక్కగా పరిపాలన సాగుతుంది. ఏ కష్టాలు ఆ దేశంలో లేవు, ఏ నష్టాలు ఆ జీవితంలో కనబడతలా. ఎంతో ఆనందంగా ప్రజలు కనబడుతున్నారు, ఎంతో సంతోషంగా ప్రజలు కనబడుతున్నారు, ఎంతో ఉల్లాసముగా యెహోషాపాతు ఉన్న దేశమంతా కూడా సకల శాంతితో ఉన్నవారిగా వారు కనబడుతూ ఉంటే దైవజనమా పిడికిలాంటి వార్త వినబడుతుంది. 4 దేశాల ఉన్న రాజులు మాట కలుపుకొని దేవుణ్ణి నమ్ముకున్న యెహోషాపాతు రాజ్యం దండెత్తబడుతున్నారు. వీడు రాజ్యము చాలా క్షేమంగా ఉంది. ఎప్పుడు వారు ఘన విజయాలు చూస్తున్నాడే. మన ఒంటరిగా వెళితే జయించాలనుకున్న రాజులు 4 దిక్కుల రాజులు ఒకటిగా మారి యెహోషాపాతుకు ప్రకటన పంపించారు. రాజా కాసుకో ఇక దేవుడి స్తోత్రం. హల్లెలూయా. 4 ఒక్కటిగా మారి మా సైన్యమంతా లక్షల మందిగా మార్చుకొని దేశం మీదకి వస్తున్నాం, దండెత్తబోతున్నాం, కాచుకోమనగానే యెహోషాపాతు జీవితంలో వార్త వినగలిగిందంట. భయం. 4 అంటే వేల లక్షల మంది సైన్యం వస్తున్నారే. నా దేశం చాలా చిన్నగా ఉంది, ఈ పరిస్థితులు ఏం చేయాలి? నా దేశమంతా శత్రువు చేతుల్లో ఉంటుంది, నా ప్రజల వారి చేతులు చనిపోయే పరిస్థితి వస్తుంది. ఇంతవరకు మనశ్శాంతితో దేశం ఉంది, ప్రశాంతంగా దేశం ఉంది. కానీ ఈరోజు ఏం జరగబోతున్న ఆందోళన యెహోషాపాతు జీవితంలో కలిగి భయపడుతున్నా. ప్రియమైన దైవజనమా, ఈ వార్త విన్న యెహోషాపాతు సేనాపతుల దగ్గరికి వెళ్ళి ఏం చేద్దాంరా అడగలేదు. తప్పలే కొట్టండి దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆ పక్క ఈ పక్క రాజులకు వర్తమానం పంపించి నాకు సహాయం చేయండి బాబు అల్లేదు. భార్య ముందుకెళ్ళి బోరుమని ఏడవలేదు. జనాల ముందుకెళ్ళి ఏం చేద్దాం అనుకోలేదు. కలవరం వంటి వార్త, భయంతో చెందించిన వార్త యెహోషాపాతుకు వినబడగానే భయపడిన వాడిగా మారినప్పటికీ దేవుడు వద్ద ప్రార్థన చెయ్యడానికి మనసు నిలుపుకున్నాడు. తప్పకూడదు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కలవరం రాగానే అసలు దేవుడి ముందుకే మనం వెళ్ళాం. ప్రార్థనే గుర్తురాదు. కలవరంలో భయంలో ఎక్కడికి వెళ్తే బాగుపడతా, ఎక్కడికి వెళ్తే బయటపడి చూసుకుంటాం. కానీ మన ముందు ఉన్న దేవుడు మనం గుర్తురాడు, మన తండ్రి మనకు గుర్తురాడు. కానీ యెహోషాపాతు జీవితంలో పిడికి లాంటి వార్త విన్నాక భయస్థుడిగా మారిన తర్వాత, అతని మనస్సు కలవరం నిండిపోయిన తర్వాత తన మనస్సు ఎతుకుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో నేను ఓడిపోవడం ఖచ్చితమే. నేను జయించాలంటే, నా రాజ్యము జయించే వ్యక్తిగా మారాలంటే, నా శత్రువు అనేవాడు నాకు దూరంగా ఉండాలంటే ఒక ఆయన్ని కలవాలా. ఎవరైనా గట్టి చెప్పండి. ఎవరైనా తప్పకుండా దేవుడి స్తోత్రం. పరుగున గుండె నిండా భయం కలిగిన వాడు, గుండె నిండా కలవరం కలిగిన వాడు, ఆందోళన కలిగిన యెహోషాపాతు దేవుడు మందునికెళ్ళి మోకరించి అడుగుతున్నాడు. అయ్యా, నా శక్తి చాలదయ్యా, నా బలము చాలదయ్యా,
నేనంత గొప్పవాడిని కాదయ్యా. 4 దేశాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా, సైన్యం అంతా కూడా యుద్ధానికి వస్తుందని దేవుడు ముందుకెళ్ళి కన్నీరు కార్చి తన బాధనంతా కూడా ప్రభుతో మాట్లాడుతున్న ఒక స్వరం వస్తుంది. యెహోషాపాతు రాజా, యుద్ధము నీది కాదురా, నేను చేస్తాను. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ముందుకెళ్ళి నీ రాజు విషయం మర్చిపోయి కన్నీటితో ప్రార్థన చేసి దేవుని బతిమాలుకుంటే పరలోకంలో ఉన్న దేవుడు సహాయం పలుకుతున్న మాట ప్రవక్త ద్వారా, వారిని చూసి నువ్వు భయపడవద్దు, జడవద్దు, వనకొద్దు. యెహోషాపాతు రాజా, దేవుడు చెప్పమన్న మాట చెప్తున్నాను అంటూ ఆయన పలుకుతున్న మాట, యుద్ధము నీది కాదు, యెహోవా యుద్ధం చేస్తాడు. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రవచనం ప్రవక్త ద్వారా వచ్చిన తర్వాత భయం అంతా ఎగిరిపోయింది, కలవరం అంతా ఎగిరిపోయింది. హ్యాపీగా దేవుడు సన్నిధిలో నా దేవుడు ప్రవచించాడు, నా దేవుడు మాట్లాడి ఉన్నారు, నాకు జయము రాబోతుందని దేవుడికి సమయం ఇచ్చి దేవుడితో మాట్లాడుతూ ప్రార్థనలో గడుపుతూ ఉండగానే ఎక్కడైతే యుద్ధము చేయాలో అక్కడికి వీళ్ళు సిద్ధపడి వెళ్ళే లోపు వాళ్ళందరూ కూడా మట్టి కరిచారు. దేవుడు స్తోత్రం. యుద్ధం ఎవరు చేశారు? ఎవరు చేశారు? దేవుడు మాట తీసుకున్నాక ఇంకా పిరికిదానిగా ఉంటున్నావా? ప్రవచనం వచ్చిన తర్వాత కూడా ఇంకా పిరికివారుగా ఉంటున్నావా? ఈ లోకంలో మనుషుల మాట కంటే దేవుడి మాట గొప్పది, దేవుడి శక్తి గొప్పది. 600 చేయగలిగిన వాడు దేవుడు కనుక దేవుడు ప్రవచనం వాగ్దానం వచ్చిన తర్వాత యెహోషాపాతు రాజు పిరికివాడిగా లేడు, ఆందోళన లేడు, కలవరం లేడు, కానీ విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ విజయాన్ని దేవుడు రాజుకు అందించాడు. దేవుడు స్తోత్రం. ఈ సమయమందు నీతో కూడా ప్రభు పలుకుతున్న మాట, దేనికోసమైతే భయపడుతున్నావో ఆ భయములోంచి విడిపించే దేవుడు ముందు నమ్మకంతో ఉండగలుగుతావా? నీ కళ్ళు దేవుడు మాత్రమే చూసేదిగా మార్చుకుంటే, నీ మనస్సు దేవుడికి మీద నమ్మకం పెట్టగలిగితే, ఎన్ని కష్టాలు ఇప్పుడు బాధపడుతున్నావో, బిడ్డలకి ఏడుతున్నావో, అప్పులు పట్టి బాధపడుతున్నావో, విచారంతో కృంగిపోతున్నావో, ఇవన్నీ కూడా దైవజనమా. అటువంటి సందర్భంలో కూడా మన కళ్ళు మనుషుల్ని ఎతకకుండా, మన మనస్సు మనుషుల్ని ఎతకకుండా, మన ముందు ఉన్న సృష్టికర్త దేవుడి ముందుకెళ్ళి నీ బాధ పంచుకుంటే, నీ విచారం పంచుకుంటే, దేవుడితో మాట్లాడుతూ ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడు ఉండగలడా? నువ్వేడితే ఆయన ఉండగలడా? ఏ పసిపిల్లైన ఆకలితో ఏడుతూ ఉంటే వదిలేస్తారమ్మా? వదలరు కదా. పసిపిల్ల ఏడుతూ ఉంటే పనులన్నీ పక్కపడి పరుగున వచ్చి ఎత్తావు నీ గుండెల్లో ఉన్న పాలు. దేవుడి స్తోత్రం. దేవుడి బిడ్డగా నువ్వు ఏడుస్తూ ఉంటే, దేవుడి బిడ్డగా మొరపెడుతూ ఉంటే, గుండె బాదుకొని తండ్రి ముందు రోధిస్తూ ఉంటే, ఆయన మహాపట్నంలో ఉండగానే నీ పూరి గుడిసెలోకి వస్తాడు, నీ పెంకటిట్లోకి వస్తాడు, నీ బిల్డింగ్లోకి వస్తాడు, నీకు తోడుగా వస్తాడు. ఏ శత్రువు కింద నేను తరుముతుందో దాంతో యుద్ధం చేస్తాడో అది ఓడిపోతుంది. దేవుని బట్టి మనమందరం గెలుస్తాం. దేవుడికే మహిమ కలుగును గాక. మోకరించండి, ప్రార్థన చేస్తాను. సమయమందు దేవుడి ముందు మోకరించి, ఈరోజు ఏ భయం నిన్ను వెంటాడుతుందో ఒకసారి నువ్వు అర్థం చేసుకో. పిల్లలు లేక, అయ్యో వివాహమై 7 సంవత్సరాలు అయిపోతుంది, నా వయసు గతించిపోతుంది, డాక్టర్ల చుట్టూ తిరిగి అలసిపోయాను, నా జీవితంలో ఇంకా బిడ్డలు పుట్టరనుకుంటున్నాను, ఇక బతకడం చావడం మేలు అనుకుని భయస్తూ మారొచ్చావేమో. ప్రభువు పిలుస్తున్నాడు. వివాహము కాక ఎన్నో సంబంధాలు వస్తూ నీ ముఖం చూస్తూ చెప్పుతాను చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ గుమ్మం తట్టపోతే కన్నీరుతో ఏడ్చావేమో. నడవలేని పరిస్థితి, రోగం నాకు వచ్చింది. ఈ రోగంలోంచి విడిపించబడలేక స్థాయి లేక బాధపడుతున్నవేమో.
ఈ సమయమందు మోకరించి, నిజమే ప్రభువా, భయములో మనుషుల వైపు చూశాను, భయములో అధికారుల వైపు చూశాను, భయములో చుట్టాల వైపు చూశాను, కానీ నమ్ముకున్న నిన్ను నేను మర్చిపోయినయ్యా. ఈరోజు నాతో మాట్లాడావు తండ్రి. భయము కలిగిన సందర్భంలో ఎవరు నువ్వు ఆశ్రయించాలో నేర్పించావు తండ్రి. ఈ సమయమందు నా చేతులు పైకెత్తి భయస్తురాలికి నేను అర్థిస్తున్నాను, భయస్తురాలిగా నీకు మొరపెడుతున్నాను, భయస్తురాలుగా నిన్ను వేడుకుంటున్నాను. నా కలవరం తొలగించయ్యా, నా విచారం తొలగించయ్యా, నా వేదన తొలగించు. కన్నీళ్ళతో వచ్చాను యేసయ్యా, నీవు కాక ఎవరు నన్ను ఆదుకోలేరు, నీవు కాక ఎవరు నన్ను ఆదుకోలేరు. కన్నీళ్ళతో వచ్చాను యేసయ్యా, కన్నీళ్ళతో వచ్చాను యేసయ్యా. సమయమందు దేవుడితో మాట్లాడి, అయ్యా నా కన్నీళ్ళు ఒక్కడివే తుడవగలవు, నన్ను అర్థం చేసుకోమని ఒక్కడివే తండ్రి అంటూ ప్రభుతో మనసారా మాట్లాడండి. పరిశుద్ధాత్మనికి సహాయం చేస్తారు. యేసయ్యా, నాలుగు దిక్కులు మూయబడనే, దిక్కే తోచగా చూస్తున్నానయ్యా, నాలుగు దిక్కులు మూయబడినే, దిక్కే తోచగా చూస్తున్నానయ్యా. ఎటు చూసినా కష్టాలే, ఎటు చూసినా బాధలే, ఉక్కిరి బిక్కిరిగా అయిపోతున్నాను, ఆధారము కల్పించవా. ఉక్కిరి బిక్కిరిగా అయిపోతున్నాను, ఆధారమే కల్పించవా. యేసయ్యా, 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 నా యేసయ్యా. దేవుడితో మనసారా ఒక నిమిషం రోజు మాట్లాడు. ఆయన నిన్ను ఆదుకునే దేవుడు, ఆయన విడిపించే దేవుడు. నీ కష్టాలని అభిషేక ప్రార్థన ద్వారా దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ శ్రమలన్నీ ప్రభు కొట్టివేయబోతున్నాడు, విచారం కొట్టివేయబోతున్నాడు. భయమే కలిగి ఉన్నప్పుడు నీవే నాకు దిక్కయ్యా, ఆందోళన కలిగి ఉన్నప్పుడు నీవే నాకు దిక్కయ్యా. ఒంటరినైపోయాను ఎవరూ లేక, ఒంటరినైపోయాను ఎవరూ లేక, కన్నులు ఎత్తి నేను నీ వైపు చూస్తున్నా, చేతులు చాపి నిన్నే బతిమాలుకుంటున్నా. కన్నులు ఎత్తి నీ వైపు చూస్తున్నా, చేతులు చాపి నిన్నే బతిమాలుచుంటున్నా.
యేసయ్యా 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 యేసయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ అభిషేక ప్రార్థనని నమ్మి సువార్త విని విశ్వాసము చేత ఈ మండుటెండ్లో కూడా ఓ ఓ ఓ యెహోషువా, ఎవరికి అన్యాయం జరగదో ప్రతి మనిషికి న్యాయం చేస్తాను, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాను, ప్రతి ఒక్కరికి మేలు చేస్తాను. యెహోషువా, నువ్వు సామాన్యమైన వ్యక్తి కాదు, నువ్వు నా కుమారుడివి, నీతో మాట్లాడుతున్నాను, భయపడకు, జయమే కలగజేస్తాను. తండ్రి, ప్రతి మనిషితో నువ్వు మాట్లాడుతున్నావు. ఈ తైలాభిషేకాలను ప్రారంభిస్తున్నాను తండ్రి. నమ్మి నీ చేతి కిందకు వస్తున్న ప్రతి కుటుంబాన్ని కూడా పేరు పేరును ఆస్వాదించి దీవించమని, ఆ పండు ఇస్తుండగా గర్భఫలం లేని వారికి ఫలము దయచేయమని నజరేసుక్రీస్తునామమున అడుగుతూ వేడుకుంటున్నాము తండ్రి. సమర్పణ పాట తర్వాత అభిషేక ప్రార్థన ప్రారంభించబడుతుంది. సమర్పణ పాట ప్రారంభించుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. వేలాది నదులంతా విస్తార తైలం నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది తోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది తోడెలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యం నిన్ను వెంబడించేదను.
రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించేదను. ఏడాది తోడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా. దయచేసి అందులో స్థిరపడదామండి. నా ముందుకు వచ్చినప్పుడు చాలా భయభక్తులతో రావాలి. ప్రవచనాలు టక్టక్ వస్తూ ఉంటాయి. దేవుడి మాట మనస్సులో ప్రార్థన చేసుకొని మీ ఏది కావాలని అడుగుతూ మీరు రండి. మొదటగా బిడ్డలు లేని వారు ఎవరైనా ఉంటే వారికి లైన్ కట్టించండి. తర్వాత పేషెంట్లు ఎవరైతే బలహీనతగా ఉన్నారో వారు తర్వాత లైన్ కట్టి తర్వాత మిగతా వాళ్ళందరికీ అభిషేక ప్రార్థన చేస్తాం. మంచిది. కూర్చోరు ఇక్కడ. అభిషేక్ టీవీ కూర్చోరు. కళ్ళు మూసుకోండి. ఆశీర్వాద ప్రార్థన చేసేసి మీ అందరికీ అభిషేక ప్రార్థన చేస్తా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ అత్తిలి గ్రామంలో గవర్లపాలెం గ్రామంలో ప్రభా మీ మాటను బట్టి అభిషేక ప్రార్థన ఏర్పాటు చేశాం. బిడ్డలెంతో మంచి ప్రేమ హృదయాలతో ఇంత ఎండ ఉన్నప్పుడు కూడా దేవుడి మాట వినాలని వచ్చారు తండ్రి. అభిషేక ప్రార్థన జరుగుతూ ఉండగా మరి బిడ్డల జ్ఞాపకం చేసుకొని జరిగిస్తున్న ఈ యొక్క బిడ్డల తల మీద అభిషేకం చేయబోతుండగా వారు కోరుకున్నవన్నీ కూడా మీరు నెరవేర్చి, బిడ్డలు లేని వారికి బిడ్డల్ని, వివాహం కాని వారికి వివాహాన్ని, అప్పుల్లో ఉన్న వారికి విడుదల, రోగాలతో బాధపడుతున్న వారికి స్వస్థత, ఈ రకంగా ఎవరు ఏ సమస్యతో ఉండి మీ చేతి కిందకి రాబోతున్నారో ప్రతి ఒక్కటికి వారు మేలుగా మార్చమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాం తండ్రి. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అపవాదికి నాశనం కలుగును గాక. తండ్రి ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సాహసం సదాకాలం తోడై నిలిచును గాక. అందరికీ వందనాలు. దేవుడు దీవించును గాక. అందరు లైన్లో రండి. మీకు అభిషేక ప్రార్థన చేద్దాం. అలాగే వాళ్ళ పేరేంటమ్మా? ఊరు